నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఒరే నిజంగానే ఫ్లాష్ మ్యాన్ కూడా హీరో భలే కాపాడే. ఒరే ఒరే వస్తున్నాడు. ఒరే ఒరే అమ్మవా ఉన్నడాసి వస్తున్నానా? చాచా 4 టీ కొట్టు చాచా, మనకి 4 టీ తాగితే కానీ ఆందా. సిగరెట్ తెచ్చావు తేలా దించగా, నువ్వు తేవులే. ఎవరో బావులరా మరి నాయన, నాకు ఈ సిగరెట్ లేకపోతే తంటైపోతున్నా నాకా. ఏం చేస్తావా? సిగరెట్లు అందరూ తాగేదా? పారా మన ఊర్లో మన ఊరు బయట కళ్ళు అమ్ముతున్నారు, పారా కళ్ళు తాగుతావా? ఆంటీ ఉంటుందా? ఆంటీ అప్పు కూడా పోస్తుంది, రాసిపోతావా? ఒరే యాంద్రి యాస, ఒరే చిన్న యాస కది కళ్ళు. రే చిన్నప్పుడు తాగేమన్నా జగ్గులో తెల్లగా ఉంటాయి. అయ్యా ఒరే పాంపండ్రా, డబ్బులు కూడా లేవు అక్కడ. ఒరే మీరు పాతానండి, నేను ఇంటికి పోయా మా తాతకి మొన్న పింఛన్ వచ్చింది కానీ ఒక 500 అడిగేసి వస్తా. సరిపోతావు? సరిపోవా? సరే పత్తాను వస్తా. ఎక్కించండి రా. రే కంటైనర్లో సరుకు ఒక్క పిల్ల కూడా మిస్ బాకూడదు. అవును, ఈ గండు సింగాడి వీడు సరుకు రావట్లేదే. పోయిన వారం కూడా సరుకు తేలేదు. ఏం చేస్తున్నాడు? అన్నా 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 ఉండనా, వస్తున్నానా అన్నా? ఈ వారం కూడా నా సరుకు లేదన్నా. అన్నా ఎటతట్టు బాస్కి చెప్పి ఒప్పించండి అన్నా మీ బాస్నా. ఏంటి ఈ వారం కూడా సరుకు తేలేదా నువ్వు? అయ్యా అయిపోయావు నువ్వు. అయ్యా ఇప్పుడు మన షాంగ్ అన్న బయలుదేరి వస్తున్నాడు. సరుకులు ఎందుకు తగ్గుతుంది అని అడుగుతున్నాడు. ఎవడికి సమాధానం చెప్పాలి నేను? ఇప్పుడు వస్తున్నాడులే ఆయన చెప్పుకో. అది కాదు, నువ్వు బాగా వినున్నావా? నాకు ముందుగానే మళ్ళా నేను చూడు అట్నే పడుకున్నాను. నాకు గమనించాలి కదా నువ్వు. నాకు అక్కడ పిల్లకాయలు రావట్లా. అది కాక వాళ్ళు ఊర్లో వాడు వచ్చేసుకుని జల్లు వేసుకొని ఓమ్మా వాడు చిన్న కొట్టట్లా, వాడు ఓని తెచ్చుకొని పిల్లకాయలు నాడు తీసుకొచ్చి నేను. ఓరే అది కూడా రైలు కాట సౌండ్ వచ్చేసాడు రాయన. నువ్వు ఇంకేం చెప్పిన విన్నాడు రాయన. అయిపోయావు, నీకు పడిపోయింది తాడి. నువ్వేదో ఒకటి చెప్పు బాసుకో. గుడ్ మార్నింగ్ బాస్. హౌ ఆర్ యూ బాస్? తీన్ థాయ్ తోయిసేన్ తమసి థాయ్ నో. ఏంటి బాస్ అర్థం కాలేదా? నామస్ అంటే నన్ను అడుగు, నేను చెప్తా. సార్కు తెలుగు రాదు, సార్ చైనీసే మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే మిట్ట మధ్యాహ్నం పూట గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఎవడు ఎరుకోవాడు అన్నాడు. ఒరే యాంద్రిజా కోత మాట్లాడుతున్నా. నీ కోతలో నాతో ఫోన్లో మాట్లాడేది నువ్వేనా? తెలుగులోనా? ఒరే సరే బాస్కు చెప్పా. ఇదో ఈ గండు సింగోడు మన టీంలో వర్క్ చేస్తున్నాడు. వీడు గత 2 వారాల నుంచే ఒక్క చిన్నపిల్లని కూడా పట్టుకురాలేదు. ఈయన ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే దొన్నపోతు లాంటి మిమ్మల్ని పెట్టుకున్నా ఏం లాభం లేదు, నేనే చేసుకునేది మేలు ఈ పని అని ఆయన అరుస్తున్నాడు మీ మీద. వాడు దొడ్డికాయలు వేసుకొని ఉన్నాడు అని చాలా అడిగాడులే. ఆయన చెప్పేది ఇంతే, కానీ ఇంత చాలా అర్థాలు ఉంటాయి దాంట్లో. మీరు చెప్పి తెలుగు ఆయనకు బాగా అర్థం అవుతుంది, కానీ తెలుగు మాట్లాడలేడు. అదే సమస్య. అన్నా 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 నేను చెప్పేది బాసు చెప్పన్నా కొంచెం. అన్నా మా ఊర్లో చిన్నపిల్లలు పట్టుకోవడం చాలా కష్టం అయిపోతున్నానా. వాడు వచ్చేస్తున్నాడు అన్న, వాడు జడలు వేసుకొని వచ్చేస్తున్నాడు అన్న. వాడితో పని కావట్లేదన్నా, ఎట్టంటాడు ఓడేస్తున్నాను, ఏమంటే చేస్తున్నానా. అది కాక నాకు కొంచెం మొల్లనా, నేను నడవలేనన్నా. వరకు చూసుకోబోదంటారా మీరా? అసలు నా ఉద్యోగం ఉందా లేదు చెప్పండి అన్నా. ఆయన ఏం చెప్పాడంటే నీకు ఈ పని చెట్టు కదరా బాయ్, మీ ఊర్లోకి పోయి ఐస్ ఫుడ్లు కొట్టుకో అని చెప్పినాడు. ఇంకోటి ఏంటంటే మీ వల్ల కాదండి ఈ పనులు ఆయనే చూసుకుంటాడంటే. పోండి. సరిగ్గా ఉంది కదరా, కత్తినట్టుందా, తెగిపోద్దిరా. చిన్న ఆంటీ కదరా, కళ్ళు పోసి వస్తువు. అంటే
ఒక జగ్గు కళ్ళు ఎంత ఆంటీ? మా ముగ్గురికి కావాలా? ముగ్గురికి కలిపి ఒక 10 జగ్గులు దాకా కావాల్సి వస్తుంది. ఉన్నాయి కళ్ళు అవి ఒక జగ్గు వచ్చే 40 రూపాయలు. అవి 10 జగ్గులు అంటే 400. అవి 400 ఇస్తే పోసేస్తా. ఒరే మో ఎందుకు మంచి రేటా? బా వాళ్ళు రేటు పెట్టి అమ్మేస్తున్నావు నువ్వు సరే ఫికర్ బాగును అని చెప్పి నీకు ఆడికి వస్తున్నారని చెప్పి దేశం ఉందని చెప్పేసి 40 రూపాయలు పెట్టేస్తే బా భలే ఆగున్నావు నువ్వా. సరే కానీ బా చీర ఆడ కట్టినామా నువ్వా? భలే ఉందమ్మా చీర అది. ఆ బొట్టు కానీ బా రైక్ మాస్టర్కి మ్యాచింగ్ రైక్ అమ్మా. ఏమైనా కానీ భలే తయారైనమా నువ్వా. చూసాను భలే ఉండవా? ఏందబ్బా నువ్వు అట్ట అంటావా? ఆడి ఆన్సరా బాగానే ఉంది కదా. అదే సరే నీకు ఎన్ని జాకెట్లు కావాలి చెప్పండి. ఇదో ఆంటీ నువ్వేమని అనుకో. మన ఊర్లో కల్లా కళ్ళు ఎవరు బాగా పోస్తారు, ఎవరి కాడ కళ్ళు బాగుంటాయి అంటే నీ పేరు చెప్తానమ్మా. ఏమని అనుకోమా నువ్వా? ఆమె పోసే విధానం ఆమె చేత్తో పోస్తే నిస బాగా ఎక్కద్దని బా భలే పోగొడుతున్నారులే నిన్ను. సరే మాకు ఒక రవ్వ డబ్బులు లేవమ్మా, మా కాడ ఒక రవ్వ రేపు ఇచ్చేస్తామా. ఒక 10 జగ్గులు అట్ట లైన్ చేయమా ఒక రవ్వ. ఏంది నువ్వు కాకపోతే ఎవరు ఇంకెవరు కరుణిస్తారా? అట్నే లాభ్యా మీకు ఎన్ని జగ్గులు కావాలంటే అన్ని జగ్గులు తాగుతానండి. రే ఉబ్బి చేసిడే అంటీనా. ఇలా చూడండి, ఈ రోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఎందుకంటే పిల్లకాయలను పట్టుకొని వచ్చే వాళ్ళు వచ్చేసారంట. వాళ్ళు అడుక్కునే రూపంలో వస్తున్నారంట. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అమ్మో ఈ దేవుడు అడుక్కునేవాడు. ఎంత కూడుంటే అమ్మో ఇంత పిల్లలు నా దగ్గరకు రాండ్రా రే, చాక్లెట్లు ఇస్తాను రాండ్రా. అమ్మో మేము రాము, మీరు పట్టుకెళ్తారు. అట్ట అనబాకుండా ఉండరా, డాన్స్ చేస్తున్నా. అయ్ భలే డాన్స్ చేస్తున్నారు అంకుల్. నేను చెప్పాను కదమ్మా నేను మంచోడ్నే తల్లి. ఏది అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండమ్మా, ఇంకొక డాన్స్ చేస్తాను. ఒరే మనోడా, ఒరే నువ్వు ఏడు దబ్బరలు కూడు అనుకుంటున్నాను నువ్వా? ఒరే ఆ పక్క ఇదిలో 3 పిలకలు ఆపట్లేదురా. వాడెవడో పిడతలు కొట్టుకున్నవాడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు అంటరా. ఏందిరా నువ్వు ఇంకా గమ్ముకుంటావా? పోయి కాపాడరా వాళ్ళని. ఒరే మొన్న దానిలో కదా ఫైటింగ్ చేసింది నేను. ఎవరే ఉంటాడు? గండు సింగ్ కూడా మన సార్లు స్వచ్ఛ పోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఇది గండు సింగ్ కూడా పనే తాత. ఇంక వాడుకుండి చెప్తా, నేను ఈరోజు 10 జగ్గులు తాగేస్తున్నా కళ్ళు. వాడికి ఉందలే. నేను ఈరోజు మంచిగా మన ఊర్లో మంచి బిర్యానీ చేస్తున్నాను. నేను పెద్ద అండాలు పెట్టి మన బిర్యానీ పెట్టి మన ఊరోళ్ళందరికీ నేను పార్టీ చేద్దాం అనుకున్నా. కానీ ఆ గండు సింగ్ కూడా బడిపిండి ఉంటాడు చెప్తా. రే మీరు ఆటోలో రంటారు, ముందు స్కూటీలో పోతాను నేను. ఎవరో పిల్లబొచ్చోళ్ళరో, మీ ఊర్లో ఒక 3 పిల్లకాయలు ఆపడకపోతేనే అని ఊపుకుంటూ వచ్చేసారు నా కాడికే. ఈ పని ముందు ఉండాలరా. మీ ఊర్లో ఒకడు జల్లాడు వచ్చినాడు, వాడు మా ఊరిని కొట్టాడు. దానికి దీనికి చెల్లు కాదు, ఇంకా మీ ఊర్లో పసిపిల్లకలు పోతూనే ఉంటారు. ఏంద్రా మీరు? ఒరే ఎవరు దొరందర మ్యూజిక్ వేసుకుని వస్తున్నాడా? మధ్యలో ఈడేవుడు? ఈడు వాలకానికి దురందర్ మ్యూజిక్ కావాల్సి వస్తుందా? చూడరా నా కండలు, చూడరా నా 6 ప్యాక్ చూడు, నీ చేతులు ఉన్నాయి చూడరా, శీఘ్ర పొలాలు ఉన్నట్టున్నాయి. ఇంచేస్తా. ఏయ్ మర్యాదగా వచ్చి ఒళ్ళు వచ్చురా. ఒరే పీత్ పొట్ట, నీ బాడీ నాకు తెలవదంటరా. ఒరే నీ బాయిలు జారిపోంటాయి, మా తెలీదా? బాడీ బిల్డర్ అట్టేసేసుకొని కళ్ళు పోసి ఆంటీని కూడా పెట్టేసుకోవడం వెనక. గయ్ ఉండరా నీ స్వరూపుని బయటపడుతున్నా. లేకపోతే ఎవరా ఇప్పుడు గుర్తుపట్టానన్నా? ఒరే నువ్వంటరా, నువ్వెప్పుడు వచ్చావురా? రే 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 ఆ పిల్లకాయలకి నాకు ఏ సంబంధం లేదురా. రే ఒరే నీకు దండం పెడుతున్నాను, గొడవకరా, ఇంక తట్టుకోలేను రే.
నా ముందుగానే మొలలు రా గట్ల పగిలిపోతాయి రే నేను దండం పెడతాను రే. ఒరే జంకిన నక్క ఎట మీద నీ బాడీ సరే నువ్వు సరే నక్కేసావు తప్పి చేసుకున్నావు, మరి పిలకాయలు ఎట పోయినట్టు? ఒరే 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 పిల్లకాయలు ఎక్కడ పోయినా నాకు బాగా తెలుసురా రే. ఒరే ఒరే నాతో కూడా వచ్చి నీకు చూపిస్తాను రా, నాతో కూడా వచ్చి చూపిస్తా. ఒరే ఆడ దూరంగా కనిపిస్తున్నాడు చూడు ఒకడు కోతి పట్టుకొని. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు బాగీను. బాస్ మీరేదో ప్లాన్ వేసాను అన్నారు, ఏది బాసా? ఏది పిల్లకాయలో ఈ పాటకు ఒక ముగ్గురునన్నా పట్టుకోవాలి మనం. ఏంది మీరు అంత కూడుంటే అమ్మో ఇంత బాగుంటే. బాస్ నమస్తే బాస్. మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం ఒక ముగ్గురు వేసేసా, కంటైనర్లు వేసి ఇప్పుడే పంపించినా నేను. Tju, ci kamtos cinta snack you them. Side you find you know but nine. Titas on the money, two on the dance. Just on the right toss in it. ఆయన ఏమంటున్నాడంటే నేను చెప్పిన డ్యాన్స్ కరెక్ట్గా వేసావా లేదా, లేకపోతే నీకు నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇయ్యను అని ఆయన మాట్లాడుతున్నాడయ్యా. చూడండి ఒకసారి వేస్తా. ఇదే తప్పించేసా. పిల్లకాయలు మురిసిపోయి వచ్చేసి రామునే. ఏం చేస్తాం పిల్లకాయలు అట్ట ఉండరు. ఇష్టం బావ డ్యాంగ్ డ్యాంగ్. ఆయన ఏమన్నాడంటే ప్రస్తుతానికి మీరందరూ మింగేయండి అని అన్నాడు ఆయన. చూడవ్యా అసలు దాకా ఓడైతే నువ్వు నన్ను కొట్టుపో నువ్వు. నాకు ముందే మొలలు రా, నువ్వు కొట్టిన కొట్టుడికి వెనక రక్తం రసంగా నన్ను కారుతుంది రవ్యా. నా బాధ ఎవడు చెప్పుకొని చెప్పు. ఓ ఏమనుకోబాక సరే ఉండి చెప్తా. ఆ అడుక్కున్న నా కొడుకోడు వాడి బడిపి నుడతాడి. ఓ ఉండు 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 ఏడక లెగ్గిస్తున్నావా? పోయావా? 2000 వాట్స్ కరెంట్ ఉంటుంది కింద. వాడు ఏం చేస్తున్నాడంటే కింద నేల మీద 10 అడుగుల దూరంగా 2000 ఉంటుంది వాట్స్ కరెంటు. దిగేమంటే బూడిదైపోతావు. ఉన్నట్టు కాదు కొట్టాల్సింది. నేను చెప్తా ఉండు. ఓదిగో దూరం కనిపిస్తా. ఆ ఎమ్మంటే ఆ ఎమ్ముంటే ఆ చించానంటలా వాడు కూతురు ప్రాణాలు ఇచ్చేస్తాడు బిడ్డ కంటే. నువ్వు కానీ ఎమ్ముని కానీ పడగొట్టావంటే సెట్టు. ఏదా అమ్మాయా చూద్దాం, అసలే చాలా రోజులు అయిపోతుంది అమ్మాయిలు చూసి. ఏదా అబ్బా ఒరే బాగానే ఉంది కానీ ఫిగరు. ఒరే సామాన్ లేవా ఒడి కూడా కానీ బాగా వచ్చేస్తున్నాడు రా. ఏం మాటలేసయ్యా. ఒరే వాళ్ళు అబ్బొచ్చాడు రే. ఇంకోటి చెప్తాను, ఆ ముసలోడు చింగ్ చేతిలో కోతల్లా కోతే. ఆ కోతి చూసి దానికి అట్టుంది నీకు. అది అట్నే ఆ పిల్లకి వేయాలని చూస్తుంది తడది. వాళ్ళ అబ్బకేం తెలియకపోయా ఇది సాకునే కోతిలే అనుకుంటున్నాడు. కానీ ఆ కోతి ఏమంటే తడేయాలని చూస్తుంది. సరే రవ్యో నీకు ఇంకోటి చూపించాలి రారా. ఓరి నీ అమ్మన పడవ ఏందో ఈ ఎముకలు ఉన్నాయడా? ఏమైందడా? ఏంది ఎముకలండి? ఓరి అవ్యో నీలాగే వచ్చి చాలామంది ఆపాలని వాడిని ఆ గోడ దాటినారా. ఆ 2000 వాట్స్ కరెంటు కొట్టి మొత్తం ఎముకలు మిగిలాడు వేస్తున్న చెత్త. నువ్వు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. అమ్మాయిని లైన్లో పెడితే కానీ నీకు వాటం కుదరదాడా. రేస్ చిన్న కథగా తిరిగిద్యా. వారే ఆ ఎమ్మిని పడగొడితే వారే వాళ్ళ నాయన కాడ సరైన ఆస్తి ఉంటుంవా? ఆస్తి కూడా వారసుడు అయిపోవచ్చు నేనా. అమ్మాయి సామాన్లు ఏముంది కానీ ఈ రోజుల్లో సామానం ఏముందా బా. ఎట్లయినా నా పిల్లలు పడగొట్టాలవా. ఆ పసిపిల్లకాయలను కూడా కాపాడాలా. నా చేతిలో ఉన్నది మా ఊర్లంతా ఎడతోటి కాపాడేస్తా.